ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఇలా వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి కోటి సంతకాలను జిల్లా కేంద్రాలు చూపిస్తూ ర్యాలీ చేయబోతూ ఉంది. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి ఆఫీస్కి ఆ కోటి సంతకాన్ని పంపిస్తారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రం నుంచి సాధించినటువంటి 17 మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కోటి సంతకాలు పైనే సేకరించామని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యకాలంలోనే మీడియా ముందు చెప్పారు. ఆ సంతకాలతోటి జిల్లాల కేంద్రాల్లో ర్యాలీలు చేస్తారు. ర్యాలీలు చేసి ఆ సంతకాలని తాడేపల్లి ఆఫీస్కి పంపిస్తారు. చాలా చోట్ల వాళ్ళ ర్యాలీలకు పర్మిషన్ లేదని ఒక గొడవ నడుస్తుంది. మొత్తానికైతే చేస్తారు, ఎంత కొంత ర్యాలీ చేస్తారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, అసలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వం చేస్తుందా? ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటిది? పీపీపీ అంటే నేను మళ్ళీ చెప్తున్నామనండి, జగన్మోహన్ రెడ్డి గారి విధానం, ఇప్పటి సిబిఎన్ గారి పీపీపీ, ఈ రెండింటిని కూడా ఒకసారి మనం పోల్చి చూసే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 17 మెడికల్ కాలేజీని సాధించారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాంట్లో 5 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేశామని చెప్తున్నారు. నిజానికి 5 మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. ఒక 3-4 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి, మిగతా నిర్మాణం చేస్తూ ఉంటే సరే, వైసీపీ అన్నట్టే 5 మెడికల్ కాలేజీలే మనం నమ్ముదాం. ఈ 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4 సంవత్సరాలు పట్టింది, 4 ఇయర్స్ పట్టింది. అంటే ఈ లెక్కన 17 మెడికల్ కాలేజీ కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కనీసం ఇంకొక 10 సంవత్సరాలు పట్టింది. అంటే మొత్తానికి 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? పీపీపీ మోడల్లో ఈ 5 సంవత్సరాల కాలంలోనే, అంటే 2029 లోపే 5 ఇయర్స్లోనే ఈ 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాలి, క్లాసులు స్టార్ట్ కావాలి అనుకుంటున్నారు. ఈ 17 మెడికల్ కాలేజీలు మొదటిగట్టిన కంప్లీట్ కావాలి అంటే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మాణాలు చేపట్టాలి, క్లాసులు స్టార్ట్ కావాలి అనుకుంటున్నారు. ఎందుకు? పీపీపీ మోడల్లో అయితే ఆన్సరబిలిటీ ఉంటుంది. అందుకని తర్వాత అంటే జవాబుదారీతనం ఉంటుంది. ఆ జవాబుదారీతనం కోసం పీపీపీ మోడల్ అవసరం. అందులో త్వరితగత నిర్మాణాలు స్టార్ట్ కావాలి, అందులో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలగాలి. కాబట్టి పీపీపీ మోడల్ బెటర్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఇంకోటి, ఇక్కడ పీపీపీ మోడల్ అంటే ఆ మెడికల్ కాలేజీ ల్యాండ్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. మేనేజ్మెంట్ మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. కేవలం అంటే నిర్మాణం మరియు మెయింటెనెన్స్ ఇది మాత్రమే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. నిర్మాణం మరియు మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. యాజమాన్య హక్కులు ఎప్పటికైనా ప్రభుత్వానికే ఉంటాయి. సరే, ఇంకో మాట చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిలో ఆ రోజు 35% కన్వీనర్ కోటా ఇచ్చేవాళ్ళండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ 5 మెడికల్ కాలేజీ కంప్లీట్ అయినాయి కదా, ఈ 5 మెడికల్ కాలేజీలు కూడా 35% కన్వీనర్ కోటా ఇచ్చేవాళ్ళు. ఈ క్వాలిఫైడ్ అభ్యర్థులు, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఈ కన్వీనర్ కోటాలో సీట్లు పొందుతారు. తర్వాత 15% ఆల్ ఇండియా కోటా ఉండేదండి. 15% ఆల్ ఇండియా కోటా ఉండేది. తర్వాత 50% ఎన్ఆర్ఐ కోటా ప్లస్ మేనేజ్మెంట్ కోటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయినప్పుడు, మేనేజ్మెంటే ప్రభుత్వం అయినప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కోటా ఎక్కడ వచ్చింది? అసలు ఈ మేనేజ్మెంట్ కోటా కూడా కన్వీనర్ కోటా కిందే నింపాలి కదా, ఎందుకంటే మేనేజ్మెంటే ప్రభుత్వం కదా. ఎందుకు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఉంది? మెడికల్ కాలేజీల్లో ఖర్చు అంటే డబ్బు అవసరం లేకుండా చదువుకునే వాళ్ళ శాతం పెరగాలి, మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి, ఎక్కువ మంది పేదవాళ్ళు మెడికల్ విద్యను చదవగలగాలి. మెడికల్ విద్య చాలా కాస్ట్లీ అయిపోయింది, చదువు భారం కాకూడదు, చదువు అనేది భారం కాకూడదు, విద్య వ్యాపారమయం కాకూడదు. ఇది కదా కాన్సెప్ట్ ప్రభుత్వం చేతిలో ఉండటానికి. మరి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ఎందుకని వచ్చింది? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మేనేజ్మెంట్ కోటా ఎందుకని వచ్చింది, ఎందుకు వచ్చింది? సరే, ఇప్పుడు సిపిఎన్ గారి పద్ధతిలో 50% కన్వీనర్ కోటా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 35% కన్వీనర్ కోటా ఇస్తే 50% కన్వీనర్ కోటా సిపిఎన్ గారు పీపీపీ మోడల్లో ఇస్తామని చెప్తున్నారు. 50% అంటే 15% కన్వీనర్ కోటా పెరిగింది.
ఈ 15% కన్వీనర్ కోటా కింద సీట్లు పొందేది ఎవరు? క్వాలిఫైడ్ స్టూడెంట్స్, రిజర్వేషన్ స్టూడెంట్స్. అంటే డబ్బులు పెట్టడానికి భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ కోటా 20 లక్షలకి, మేనేజ్మెంట్ కోటా 12-13 లక్షలకి సీట్లు అమ్మేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్మకం కొనసాగింది. కానీ ఇక్కడ అమ్మకోలేని సీట్ల సంఖ్య పెరగబోతూ ఉంది. 15% పెరగబోతూ ఉంది పేద విద్యార్థుల కోసం. బడుగు బలహీన వర్గాలు, రిజర్వేషన్ పొందేవాళ్ళు, పైగా క్వాలిఫైడ్ స్టూడెంట్స్, వాళ్ళకు 15% కోటా పెరగబోతూ ఉంది. ఇది మంచిదా కాదా? 35% కన్వీనర్ కోటా మంచిదా? 50% కన్వీనర్ కోటా మంచిదా? మిగతా 50%లోనే 15% ఆల్ ఇండియా కోటా కావచ్చు, తర్వాత మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఎన్ఆర్ఐ కోటా కావచ్చు, మిగతా అన్నీ కూడా ఈ 50%లోనే సర్దుబాటు చేయబోతూ ఉన్నారు. 50% వరకు కన్వీనర్ కోటా ఉంచబోతూ ఉన్నారు. అంటే కన్వీనర్ కోటా 50% అంటే 15% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం కంటే పెరిగే అవకాశం కనపడుతూ ఉంది. 15% క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కావచ్చు, రిజర్వేషన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కువగా సీట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ 17 మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయి ఈ 5 సంవత్సరాల కాలంలోనే. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అనుకున్న పద్ధతిలో ఆ పద్ధతిలోనే నిర్మాణం జరిగితే మొత్తం కాలేజీలు అందుబాటులో రావడానికి 2034 పట్టింది. 2034 నాటికి కాలేజీలన్నీ అందుబాటులో రావటం మంచిదా? 2029 లోపు కాలేజీలు అందుబాటులోకి వచ్చి క్లాసులు స్టార్ట్ అయ్యి మెడికల్ విద్య స్టార్ట్ చేయడం మంచిదా? జవాబుదారీతనం మంచిదా? జవాబుదారీతనం లేనితనం మంచిదా? ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టానని చెప్తున్న కాలేజీలో కడప మెడికల్ కాలేజీ కూడా ఒకటి కదా. ఆ కడప మెడికల్ కాలేజీలో సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు, సరైనటువంటి ప్రొఫెసర్స్ నియామకం జరగలేదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అబ్జెక్షన్స్ వ్యక్తం చేశారు. అలా నడిపేది నడపపోతుంది మెడికల్ కాలేజీలు. అసలు ప్రభుత్వ హాస్పిటల్ సరిగా ఉన్నాయా? ప్రభుత్వ స్కూల్స్ సరిగా ఉన్నాయా? కాలేజీలు సరిగా ఉన్నాయా? ప్రభుత్వం నిజంగా విద్యకు ప్రయారిటీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు? సరే, మెడికల్ విద్యను వదిలేయండి, కింద ప్రైమరీ ఎడ్యుకేషన్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్పతనం ఏంటి? బిల్డింగ్లు కట్టి గొప్ప బిల్డింగ్లు కట్టి అంటాం కాదు, టీచర్స్ నియామకం జరిగిందా? ఇప్పుడు గొప్ప బిల్డింగు పక్క బెంచ్లు ఇవన్నీ ఎందుకు కడతారు అంటే కమిషన్లు వస్తాయి కాబట్టి కట్టిస్తారు. ఒక బిల్డింగ్ కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి కట్టిస్తారు. సరే, అయినా కట్టడం మంచిదే. అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు కమిషన్లు తీసుకునే వాళ్ళే కానీ మంచిదే అనుకుందాం. కానీ లోపల టీచర్ లేనప్పుడు ఏం లాభం? స్కూల్కి బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో కొత్త బెంచీలు ఉన్నాయి, కొత్త బెంచీల మీద స్టూడెంట్స్ ఉన్నారు, పాఠాలు చెప్పడానికి టీచర్ లేడు. ఎందుకుంటారు ఇంకా పిల్లగాళ్ళు? ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? మళ్ళీ విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉందని ఎట్ట చెప్పగలం? విద్యారంగాన్ని ఆయన బాగు చేస్తాడని ఎట్ట చెప్పగలం? ఒకవేళ విద్యారంగాన్ని బాగు చేసేవాడే, పేదవాళ్ళ చేతిలో విద్యను తీసుకుపోయేవాడైతే ఈ మేనేజ్మెంట్ కోట ఎందుకు పెట్టాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఏంటి అసలు? సో మెడికల్ దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించామంటున్నారు. సరే, 1 కోటి సంతకాలు సేకరించారు. ఎవరు సేకరించారు? ఎక్కడ సేకరించారు? నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నా. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? 5 కోట్స్ ఉంటారా? అంతే కదా, 5 కోట్ల మంది. మొత్తంగా 5 కోట్లు కూడా కాదు, వాస్తవానికి 4,94,00,000 మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభాగా ఒక అంచనా. జనాభా లెక్కలు తొందరలో స్టార్ట్ అయితే అఫీషియల్ లెక్కలు వస్తాయి. కానీ 4,94,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో జనాభా ఉంటారనేది. ఈ 4,94,00,000 మందికి అంటే 1 కోటి సంతకాలు సేకరించారంటే ప్రతి నలుగురిలో ఒకరిని సేకరించి ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లల్ని సేకరించలేరు, వాళ్ళకి మెడికల్ కాలేజీలకి సంబంధం లేదు. తర్వాత వయోవృద్ధులు, మంచాన పట్టిన వాళ్ళ సంతకాలు సేకరించలేదు. రాష్ట్రం నుంచి దాటిపోయినటువంటి వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో సెట్ అయిన వాళ్ళు, వేరే దేశాల్లో సెట్ అయిన మన తెలుగు వాళ్ళ సంతకాలు సేకరించలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక 4 కోట్ల మందిలో 1 కోటి పైన సంతకాలు అంటే ప్రతి నలుగురిలో, ప్రతి ముగ్గురులో ఒక సంతకాలు సేకరించి ఉండాలి. అంటే ప్రతి ఇంటికి కూడా వైసీపీ సంతకాల సేకరణ కోసం పోయి ఉండాలి. నిజంగా అలా వెళ్ళిందా? ప్రతి నలుగురిలో, ప్రతి ముగ్గురులో ఒకరి సంతకం సేకరించిందా? రియాలిటీలో జరిగిందా? రియాలిటీలో మనకు కనపడిందా? ప్రతి నలుగురిలో తీసుకోవడం అంటే చిన్న విషయం కాదండి, అది మనకు కనపడి ఉండాలి. కానీ ఎక్కడ కనపడకుండా సంతకాల సేకరణ ఎక్కడ చేశారు? ఆఫీసులో కూర్చొని సంతకాలు సేకరించారా? అలా సంతకాలు పెట్టేదానికైతే ఇప్పుడు నిజానికి 1,00,000 మంది వైసీపీ కార్యకర్తలు కూర్చొని తలా 100 సంతకాలు పెట్టారనుకోండి, 1 కోటి సంతకాలు అయిపోయినాయి. అదే 1,00,000 మంది కార్యకర్తలు 200 మంది సంతకాలు పెట్టారనుకోండి, 2 కోట్ల సంతకాలు వచ్చేస్తాయి. అదే 1,00,000 మంది కార్యకర్తలు 300 సంతకాలు పెట్టారనుకోండి, 3 కోట్ల సంతకాలు వచ్చేస్తాయి. అదే వైసీపీ కార్యకర్తలు ఒక్కోడు 500 సంతకాలు పెట్టారనుకోండి, 5 కోట్ల మంది సంతకాలు వచ్చేస్తాయి. పోండి, చంద్రబాబు నాయుడు గారు సైన్ కూడా గీక్కోవచ్చు, ఏపీ క్యాబినెట్ మంత్రులు సైన్ కూడా గీక్కోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు సైన్ కూడా గీక్కోవచ్చు.
గిక్కోవడానికి ఏముంది, మనం కూర్చొని సంతకాలు పెట్టుకున్నానికైతే. చూసారా, మా సంతకాల సేకరణ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సంతకం పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి సంతకం పెట్టారని చెప్పొచ్చు. నిజానికి కోటి సంతకాలు ఏం గవర్నర్ గారు చెక్ చేయరు, చూడరు. గవర్నర్ గారికి ఇస్తారు కదా 18వ తారీఖు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూడరు. కోటి సంతకాల సేకరణ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ప్రజలను ఇన్వాల్వ్ చేయటం, ఎక్కువ మాక్ మీటింగ్లు పెట్టడం, ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్ గ్యాదరింగ్స్ పెట్టడం. కానీ ఎక్కడ గ్యాదరింగ్స్ జరిగాయి, ఎక్కడ మాక్ మీటింగ్లు జరిగాయి? కనీసం మెడికల్ కాలేజీల ముందన్న టెంట్ వేసుకొని మాక్ మీటింగ్లు పెట్టారా? దాని ఉద్దేశం అది. కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు చూపించడం కాదు లెక్క, ఎక్కువ మంది ప్రజల్లోకి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకెళ్ళటం. నిజంగా వైసీపీ ఆ పని చేసిందా? సో రియాలిటీలో ఫెయిల్యూర్ క్లియర్గా కనపడుతూ ఉంది. సో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, దానికి సంబంధించిన ర్యాలీల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.